మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం. చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతేరఖిలం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిలం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. వమితం మధురం శమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. శ్రీ శ్రేణి ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. నిన్నటి కథలో మనం కేసి అనే రాక్షసుడు ఏ విధంగా రేపల్లె ప్రజల్ని భయపెట్టాడు. ఆలమందలు మేతకు వెళ్ళడం మానేసాయి. గోపాలుడు కూడా ఆలమందలు ఊసెత్తక ఈ రాక్షసుడి గురించి చెప్పుకోసాగారు. కృష్ణుడు ఎందుకు ఉపేక్షిస్తున్నాడు, కేసి ఆగడాలను చూసి చూడనట్టుగా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు, కృష్ణుడంతటి వాడే పట్టించుకోకపోతే ఇక మనకి దిక్కెవరు, మనల్ని కాపాడేది ఎవరు అనుకుంటున్నారు. అంతా విలపించారు. ఒకనాడు ఇది ఇలా ఉండగా ఓనాడు కేసి అరణ్యంలోకి చొరబడ్డాడు. కనిపించిన ప్రతి మృగాన్ని నోట పెట్టుకున్నాడు. అది చాలక మళ్లీ రేపల్లెలోకి ప్రవేశించాడు. ఆలమందలపై విరుచుకుపడ్డాడు. వేల కొలది ధేనువులను నాశనం చేసేశాడు. ధేనువులను నాశనం చేస్తూ విజయోత్సాహంతో పెద్దగా సకిలించాడు. ఆ సకిలింపులు ఆకాశాన్నంటాయి, నలువైపులా ప్రతిధ్వనించాయి. వాడి గిట్టల తాకిడికి చెలరేగిన పెంధూళి రేపల్లె అంతటా వ్యాపించేసింది. ఆ ధూళిలో ఏది ఎవరికీ కనిపించకుండా పోయింది. భయభ్రాంతులైపోయారు గోపాలురంతా. అలజడి చెందారు. కృష్ణ, ఆపద్బాంధవ, ఎందుకు ఈ ఉపేక్ష? కేసి మా ప్రాణాలను హరిస్తున్నాడు. కేసి రక్షించవా, నువ్వు రావా అంటూ మొరపెట్టుకున్నారు. ఆ దీన ఆక్రందనలు విన్నాడు కృష్ణుడు. వారికి అభయం ప్రసాదించాడు. కేసికి ఎదురుగా నిలిచి హెచ్చరించాడిలాగా, ఓరి కేసి, నేనెవర్నో నీకు తెలుసా? నీ పాలిట యముణ్ణి. గుర్రం రూపంతో గర్విస్తున్న నిన్ను ఈ క్షణమే నిర్మూలిస్తాను. ధైర్యం ఉంటే పారిపోకు, నిలు అన్నాడు. కృష్ణుడి మాటలకి కేసి వికటాట్టహాసం చేసి నోట్లోని దంతాలన్నీ కనిపించేట్టుగా నవ్వుతూ అతనిపైకి విజృంభించాడు. ఆకాశంలో వారు కేసి విజృంభణని గమనించి ఆశ్చర్యపోయారు.
వచ్చి మీద పడుతూ ఉన్న కేసిని చేతులతో అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న కృష్ణుని చూశారు గోపికలు. ఉత్త చేతులతోటి రాక్షసుని అంతం చూడ్డమా, అసాధ్యం కదా అనుకున్నారు. ఆందోళన చెందారు. గోపాలురు కూడా భయాందోళన చెంది కృష్ణుని కేకేసి చెప్పారులా, కృష్ణ, ఆ కేసి గుర్రం అనుకుంటున్నావా? కాదు కాదు, వాడు రాక్షసుడు, కంసునికి మిత్రుడు. సైన్యాలతో సహా అనేక మంది రాజులు వీడిని ఎదుర్కొనలేకపోయారు. జాగ్రత్త, తెలివిగా యుద్ధం చేయన్నారు. వారి మాటలకు కృష్ణుడు నవ్వుకున్నాడు. తనని మామూలు మానవుడు అనుకుంటున్నారు పాపం అని జారిపడ్డాడు. జారి చెంది వాళ్ళతో ఇలా చెప్పారనమాట, మీరేమీ ఆందోళన చెందకండి, ఇప్పుడే ఈ రాక్షసుడి అంతం చూస్తాను నేను. నా శౌర్య పరాక్రమాలు చూసి ఆనందించండి, అభినందించండి. కేసిని చంపడం నాకు వినోదం, ఒక సరదా, ఒక పండగ అన్నాడు. తన మాటలకు రెచ్చిపోతూ మీదికొస్తున్న కేసిని ఒడిసిపెట్టుకున్నాడు కృష్ణుడు. వాడితో భీకరంగా సంగ్రామానికి సిద్ధమయ్యాడు. అటు తల విసిరితే ఇటు, ఇటు తల విసిరితే అటుగా తిరుగుతున్న కృష్ణుణ్ణి ఎలాగైనా గాయపరచాలనే ఉద్దేశంతోటి గిట్టలతోటి నేలను గట్టిగా తన్నాడు కేసి. ఆ తాపికి నేల మీద నుంచి దూడి ఆకాశం అంత ఎత్తు లేచింది. దాంతో ఎవరికి కనిపించకుండా పోయారు. అదే అవకాశంగా ముందు 2 కాళ్లను ఎత్తి కృష్ణుడి గుండెల మీద తన్నేందుకు ప్రయత్నించాడు కేసి. అయితే తప్పించుకున్నాడు కృష్ణుడు. దాంతో అదుపు తప్పి కింద పడ్డాడు కేసి. నొరగలు కక్కుకున్నాడు. కాసేపటికి తేరుకున్నాడు. రోషించి మెడ మీద జూరును ఒక్కసారిగా విదిల్చాడు. తటతటమని ముక్కుపుటాలు అదిరించి కాలు దువ్వాడు. కృష్ణుడి మీదకి ఒక దూకుతో లంఘించాడు. కేసి దూకుడికి ఏమాత్రం భయపడలేదు కృష్ణుడు. గట్టిగా నిలబడ్డాడు. మీదికొచ్చిన ముట్టెను అందుకున్నాడు. నోరు తెరిచి అందులోనికి పొడవైన తన కుడి చేతిని పోనిచ్చాడు కృష్ణుడు. పోనిచ్చి నాలికతో సహా లోపలి పేగులు బయటికి లాగేశాడు. రక్తం కక్కుకున్నాడు కేసి. స్పృహ కోల్పోయాడు. కింద పడ్డాడు. వాడు పడ్డమే ఆలస్యం. కంఠం మీద కాలు ఉంచి నలిపేసేశాడు కృష్ణుడు. కేసిని హతమార్చాడు. నెత్తురోడుతున్న చేతుడు నిల్చున్న కృష్ణునికి జేజేలు పలికారు గోపాలురంతా. పూలదండలు వేసి చేతులు జోడించి నమస్కరించారు అతనికి. జన్మధన్యం అనుకున్నారు. అంతరిక్షంలో అంతర్హితంగా ఉన్న నారదుడు ఇదంతా గమనించాడు. అక్కడి నుంచి కృష్ణుడికి తన పేరును తన ఉనికిని తెలియజేసి చెప్పాడు ఇలా, కృష్ణ, యుద్ధాలు పోరాటాలంటే నాకు చాలా ఇష్టం. అవి ఎక్కడ జరిగినా నేను ఆనందంగా వీక్షిస్తాను. ఈనాడు జరిగిన పోరాటం అద్భుతం, నేత్రపర్వంగా ఉంది. నీ పరాక్రమ ప్రాభావం చూశాను, పొంగిపోయాను నేను అంటూ నేలకు అవతరించాడు నారదుడు. కృష్ణుడి ముందు నిలబడ్డాడు. ఇలాంటి రాక్షసులను మట్టుబెట్టి యవలోకానికి పంపగలిగేది పరమేశ్వరుడు ఒక్కడే. ఈ కేసుని ఆ దేవేంద్రుడే ఎదుర్కొనలేకపోయాడు. నువ్వు ఎదుర్కొన్నావు, వాణ్ణి బంతిలా అడ్డుకున్నావు అన్నాడు నారదుడు. నవ్వాడు కృష్ణుడు. అతి భయంకరుడు ఈ కేసి రాక్షసుని నువ్వు సంహరించిన కారణంగా నేటి నుంచి నిన్ను అంతా కేశవుడు అంటారు అన్నారు. సరేనన్నట్లుగా కళ్ళార్చాడు కృష్ణుడు. పూతలతో సహా రాక్షసుల్ని నువ్వు సంహరిస్తున్న తీరు నేను గమనిస్తూనే ఉన్నాను కృష్ణ. నీకు అసాధ్యం ఏదీ లేదు. ఇక మిగిలింది భారత భూనాథుల మృతి. అది కూడా త్వరలోనే జరుగుతుంది. నువ్వు వారి వినాశనం కోసమే కదా అవతరించింది అంటూ ఆగాడు నారదుడు. సమాధానంగా మళ్ళీ చిరునవ్వే కృష్ణుడి వైపు నుంచి. నీ నవ్వే నాకు సమాధానం చెప్తోందయ్యా. త్వరలోనే కంస సంహారం కళ్ళారా చూస్తాను. కంస సంహారంతో ఇక నేల 4 చెరుగుల గల రాజులంతా నీ మాట మీదే నిలబడతారు, నిన్నే అనుసరిస్తారు. అప్పుడు వారిలో వారికి కయ్యాలు కల్పించి వారందరినీ కూడా నువ్వే సంహరిస్తావు. నీ సంకల్పం ఆ విధంగా నెరవేరుతుంది. నీ పరమాద్భుత పుణ్యకార్యాలన్నీ పురాణాల్లో ప్రసిద్ధాలై విన్నంత మాత్రాన్నే పాపాల నుండి విముక్తులవుతారంతా. ఆర్తత్రాణ పరాయణ ఆదిదేవ అనంత శ్రీకృష్ణ జ్ఞాన సంవేద్య సృష్టి సంహారకర్త సంపూర్ణ, నీ కటాక్ష కృపాలు నాకు ఎల్లప్పుడూ ఉండాలి అంటూ నారదుడు చేతులు జోడించి ప్రార్థించాడు. అక్కడి నుంచి నెమ్మదిగా నిష్క్రమించాడు. వెళ్ళి దేవకి వసుదేవులకి ఈ విషయాన్నంతా చెప్పాడు. శ్రీకృష్ణ జన్మ వృత్తాంతం అంతా తెలుసుకున్నాడు. ఆనందించి అక్కడి నుంచి నిజాశ్రమానికి చేరుకున్నాడు నారదుడు. ఒకనాడు గోపాలుడితో సహా బలరామకృష్ణులు నిలయనం అంటే కనులు కప్పుకుని ఆడే ఆట అన్నమాట అది. ఆ ఆటలో భాగంగా కొందరు గొర్రెల్లా, కొందరు మేకల్లా, మరికొందరు దొంగల్లా నటించసాగారు. మాయాసురుని కొడుకు వ్యోమాసురుడు వారి ఆటను గమనించాడు. గమనించి తానొక గోపాలుడై ఎవరికి అనుమానం రాకుండా ఆటలో పాల్గొన్నాడు. మేకలా నటిస్తూ గోపాలుడు 5గురిని విడిచి
మిగిలిన వారందరినీ తోడుకుని వెళ్ళి ఓ గుహలో బంధించేశాడు. వారు బయటికి రాకుండా పైకి పెద్ద బండరాతిని అడ్డంగా నిలిపేశాడు. ఏమీ తెలియని వాళ్ళ వచ్చి మళ్ళీ ఆటలో పాల్గొన్నాడు. ఈసారి గొర్రెలా నటిస్తూ దొంగిలించాలని వ్యోమాసురుని ఆలోచన. దాన్ని కనిపెట్టేశాడు కృష్ణుడు. అమాయకంగా నటిస్తున్న వ్యోమాసురుణ్ణి సమీపించాడు. వాణ్ణి తట్టి పిలిచాడు. చెప్పాడిలాగా, ఓరి రాక్షసాధువా, నీ సంగతి నేను కనిపెట్టలేననుకున్నావా? గోపాలను నువ్వు గుహలో దాచి ఏం చేశావో నాకంతా తెలుసు. అక్కడ వారిని గుహలో దాచి ఇక్కడ ఏమీ తెలియని వాళ్ళలాగా ఆడుతున్నావు. ఇక నీ ఆట కట్టు అన్నాడు. వ్యోమాసురుడు పారిపోవాలనుకున్నాడు. మీద పడి వాడు గొంతు పట్టుకున్నాడు కృష్ణుడు. తప్పించుకునే ప్రయత్నాలే చేశాడు వ్యోమాసురుడు. ఏ ఒక్క ప్రయత్నమూ కలిసి రాలేదు అతనికి. వ్యోమాసురుడిని 2 చేతులు పైకెత్తి నేలకి విసిరికొట్టాడు కృష్ణుడు. కింద పడి నెత్తురు కక్కుకున్నాడు. మరుక్షణంలో మరణించాడు. మరణించిన రాక్షసుడిని కసితీరా కాలితో తన్ని పరుగు పరుగున గోపాలను దాచిన గుహకి చేరాడు శ్రీకృష్ణుడు. అక్కడ గుహకి అడ్డుగా పెట్టిన బండరాయిని తొలగించాడు. బిలబిలమని వచ్చిన గోపాలను రక్షించారు. పేరు పేరున కౌగిలించుకున్నాడు. పదండంటూ వెనుక తిరిగాడు. కంసుని ఆజ్ఞ మేరకు మధుర నుండి బయలుదేరిన అక్రూరుడు రథాన్ని అధిరోహించి తనలో తాను ఇలా అనుకున్నాడు. శ్రీకృష్ణ సందర్శనం కోసం తహతలాడుతున్నాను నేను. అసలు కృష్ణుడు తన దగ్గరికి రాణిస్తాడా? కంసుడు ఆజ్ఞను అనుసరించి వచ్చాడు ఈ అక్రూరుడు ఏదో ప్రమాదాన్ని తలపెట్టొస్తున్నాడు అంటూ దూరంగా తొలగిపోమంటాడా? సకల ప్రాణకోటి అంతరాళలో నివసించే కృష్ణుడికి తన కష్టసుఖాలు తెలిగిపోతాయా? నిజం తెలుసుకోలేడా ఏమిటి? తన్ని చూసి కృష్ణుడు ముందుగా ఏం మాట్లాడతాడో, తన అదృష్టం ఎలా ఉందో. అయితే కనిపిస్తున్నవన్నీ శుభశకునాలే కాబట్టి సాయంత్రానికి పల్లెకి చేరుకుంటాను. చేరుకున్న వెంటనే ముందుగా కృష్ణుడినే కలుస్తాను. సాష్టాంగపడతాను. భక్తుణ్ణి చేరదీసి అభయం ప్రసాదించడా ఏమిటి? ప్రసాదిస్తాడు. ఇందులో అనుమానమే లేదు. ఇలాంటి రకరకాల ఆలోచనలతోటి ప్రయాణం చేస్తున్నాడు ఈ అక్రూరుడు. బృందావనంలోకి ప్రవేశించాడు. బృందావనంలో కనిపించిన ప్రతి దృశ్యాన్ని ఆనందంగా ఆహ్లాదంగా చూడసాగాడు. అరణ్యంలో పొదల్లో చిక్కుకున్న లేగదూడులు బయటికి రాలేకపోతున్నాయి. నానా అవస్థలు పడుతున్నాయి. వాటిని పేర్లు పెట్టి పిలుస్తున్నారు గోపాలురు. పిల్లల కోసం క్షీరధారలు స్రవిస్తూ అంబా అంబా అని అటు ఇటు పారాడుతూ అరుస్తున్నాయి గోవుడు. ఆలవంతులు కొన్ని శాలలకు చేరుకున్నాయి. విశ్రమించి నెమరు వేయడం మొదలుపెట్టాయి. విశ్రమించిన గోవుల చెంత పాలు ఆరగించి కొన్ని లేగలు పరుగులు అందుకున్నాయి. పరుగు తీస్తున్నప్పుడు వాటి మెడలో గల మువ్వలు గల్లు గల్లుమని శబ్దిస్తున్నాయి. వృషభాలు ఒకదాన్నొకటి ఎదుర్కొంటున్నాయి. పెనురెంకలు వేస్తున్నాయి. కొత్తవారిని చూసి కుక్కలు మరుగుతున్నాయి. తన రథాన్ని చూసి మరుగుతున్న కుక్కలను దాటి ముందుకు వెళ్ళాడు అక్రూరుడు. పల్లెలోకి ప్రవేశించాడు. కనిపించిన కలసము, తామర పువ్వు మొదలైన శుభలక్షణాలు గల పాదముద్రలను పరికించాడు. పులకించిపోయాడు. పాదముద్రలను అనుసరించాడు. గోశాలను చేరుకున్నాయి అవి. అక్రూరుడు ఆ శాలలోకే ప్రవేశించాడు. అక్కడ పాలు పితుకుతున్న బలరామకృష్ణుని చూశాడు. జాజ్వల్యమాన శరీరులై పీతాంబరధారులై మనోహరంగా కనిపించిన వారి ఇరువురి పాదాలను ఆశ్రయించాడు. బలరామకృష్ణుకు సాష్టాంగ నమస్కారం చేసేశాడు అక్రూరుడు. ఆనంద బాష్పాలతోటి ఉక్కిరిబుక్కిరైపాడు. అతని ప్రగాఢ భక్తికి కృష్ణుడు ఎంతగానో సంతోషించాడు. చేతులు చాచి లేవనెత్తాడు. గట్టిగా కౌగిలించుకున్నాడు. వెంటబెట్టుకుని అన్న బలరాముడితో సహా తన మందిరంలోకి ప్రవేశించాడు కృష్ణుడు. అక్రూరుణ్ణి ఉచిత సింహాసనం పైన కూర్చోబెట్టాడు. కుశల ప్రశ్నలు వేశాడు. మధుపర్కం సమర్పించాడు. తర్వాత విందు చేసి సంతృప్తి కలిగించాడు. తిరిగి సుఖాసనం పైన కూర్చోబెట్టి తాంబూల గంధమాలాధికాలు అర్పించాడు అతనికి. నందుడు కూడా అప్పుడు అక్కడికి వచ్చాడు. అందరూ అక్రూరుణ్ణి ప్రేమగా పలకరించారు. బాధగా నందుడు ఇలా అన్నాడు. తోడబుట్టింది ఎన్ని రకాలుగా మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు ఆ కంసుడు. ఆమెకి పుట్టిన ప్రతి పిల్లవాడిని సంహరించేశాడు. అలాంటి వాడు బతికి ఉన్నంతవరకు యాదవులకు క్షేమం లేదు. వారెలా ఉన్నారని అడగను నేను అన్నాడు. కళ్ళు చెమర్చుకున్నాడు నందుడు. అతని బాధ చూసిన అక్రూరుడు మౌనం వహించాడు. అప్పుడు అక్రూరుడి చెయ్యి అందుకున్నాడు శ్రీకృష్ణుడు. ఆత్మీయంగా అతని చేతిని నిమిరాడు. అడిగాడిలా, అక్రూరా, నీ బంధుమిత్రులు ఆత్మీయులు అంతా క్షేమే కదా? కంసభూపతి పాలన ఎలా ఉంది? రాజ్యంలోని ప్రజలంతా సుఖంగా ఉన్నారా అన్నాడు. ఏం చెప్పాలో తెలియక సన్నగా నవ్వుతూ చూడసాగాడు అక్రూరుడు. కంసునికి భయం అన్నది లేదు అవునా అడిగాడు శ్రీకృష్ణుడు. నీళ్లు నమిలాడు అక్రూరుడు. మరి
అతను నీళ్ళు ఎందుకు నమిలాడు అన్నది మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలుసుకుని మళ్ళీ చెప్పుకుందాం. అంతవరకు సెలవు.